యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మరి కొత్తగా దాక్షాయిని ఎవర్రా? ఒకవేళ మీరే ఏర్పాటు చేశారా? ఆ మాట గట్టిగా అనకు. మన వాళ్ళు విన్నారంటే మమ్మల్ని ఇంట్లో ఉండకుండా బయటకు గెంటేస్తారు. అంటే నిజంగానే ఆ అమ్మ కూతురు ఎవరో మీకు తెలీదా? నిజంగా మాకు తెలీదక్కా. మేమిదే మొదటిసారి చూడ్డం. ఏమో, నాకైతే అనుమానంగానే ఉంది. మీకు తెలియకుండా కొత్త వాళ్ళొచ్చే అవకాశమే లేదు. పిన్ని, నీకు పుణ్యం ఉంటుంది. నీ అనుమానాలతో ఇంట్లో వాళ్లకు అనుమానం వచ్చేలా చేయకు. కన్నయ్య, ఏంటన్నా ఆడుకుంటున్నావా? రా, చేతిలో కవర్ ఏంటి? శివ, ఏంటలా ఉన్నావు? ఏమైంది శివ? మనసు బాగలేనప్పుడు మనుషులు ఎలా బాగుంటారండి? కన్నయ్య, ఏమిటి నాన్న, ఏమిటి చూస్తున్నావు? చేతిలో ఆ కవర్ ఏమిటి? ఇలారా. నానమ్మా, తీసుకోండి. బాగా నీరసంగా ఉన్నారు. ఈ జ్యూస్ తాగండి. కన్నయ్య, నువ్వు వెళ్ళాడుకో. సరే అమ్మా. సర్లేరా, మీరు చెప్పకపోతే ఏదో ఒక రోజు నాకు తెలియకుండా ఉంటుందా ఏంటి? అమ్మయ్యా, ఎలాగోలా ఆ ఫొటోస్ మా అక్క కంట్లో పడలేదు. కవరేజ్ శామ్, నువ్వే కదా అటు విసిరేసావు. అంతలోనే ఏమైపోతుంది? వెతుకొకసారి. కన్నయ్య, ఏంటమ్మా చేతిలో ఆ కవర్ ఏంటి? చూడండి.
అది మా కవర్. మీ కవరా? అవును మావయ్య, అందులో సంపద రిపోర్ట్స్ ఉన్నాయి. తెలియక కన్నయ్య తీసుకొచ్చేశాడు. ఇటీవల మావయ్య. రిపోర్ట్స్ జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా. చిన్నోడు, వాడికేం తెలుస్తుంది? జాగ్రత్తగా దాచిపెట్టండి. అలాగే. పద. ఈ కొంపలు ఉండనంటేనే చిరాకిస్తుంది. అన్నీ నేనే చేసుకోవాలి. ఏదో కాలుతున్నట్టుంది. ఏమైంది? ఏమిటి అరుపులు? ఏంటిది? ఎక్కడి నుంచి వచ్చింది? నాతో గొడవ పడిందని ఫోటో ఇక్కడెందుకుంది? ఆ అమ్మాయి ఫోటో మన ఇంట్లోకి ఎలా వచ్చింది? అయినా ఆ ఫోటో ఏంటి అలా కాలిపోయింది? ఇంతకాలం బయట బయటే జరుగుతుందనుకుంటే ఫోటోల్ని ఇంట్లో దాచుకునే దాకా వచ్చిందన్నమాట. అనుపమా, ఇప్పుడేమంటావు? నీ భర్త ఏ తప్పు చెయ్యడు అన్నావు కదా. ఇది తప్పు కాదా? ఆ ముసలావిడ చెప్పినట్టు
బయటపడ్డ రహస్యాల్లో ఇదొకటి అయి ఉంటుంది. చిచి, ముందు దాని ఫోటో తీసి అవతల పడేయండి. మనం బాధపడటం తప్ప వాడు మారడు. రోజు ఇదొక గోలైపోయింది. దమయంతి, ఈ విషయం ఇంతటితో వదిలే. రేపు మీ పెళ్లి రోజు. మీరైనా ఆనందంగా ఉంటే అదే నాకు సంతోషం. రేపు ప్రశాంతంగా మీ పెళ్లి రోజు వేడుకని చేసుకుందాం. వెళ్ళండి, వెళ్ళండి. చూసావా కళ్యాణ్, మావయ్య ఎలా బిహేవ్ చేస్తున్నారు? కళ్ళ ముందే సాక్ష్యం కనిపిస్తున్నా నోరు తెరిచి మాట్లాడడం లేదు. ఇప్పటికైనా ఒప్పుకుంటావా మావయ్య తప్పు చేస్తున్నారని? నాన్న తప్పు చేశారని మీరెలా అంటారు ఆఫీసర్? అంటే ఇంకా నువ్వు మీ నాన్న తప్పు చేయలేదని అనుకుంటున్నావా? అవును. మరి ఆయనకి మాత్రమే తెలిసిన ఆ ఫోటో ఈ ఇంట్లోకి ఎలా వచ్చింది? ఇంకెవరు తీసుకొస్తారు? నిజంగా ఆయన తప్పు చేయలేదంటే అందరూ మాట్లాడుతున్నా అలా మౌనంగా ఎందుకుంటారు? మౌనంగా ఉన్నారు అంటే తప్పు చేసినట్టేనా ఆఫీసర్? మా నాన్న బాధలో అందరూ నన్ను అనుమానిస్తున్నారన్న బాధ కనిపించిందే కానీ తప్పు చేశాను అన్న బాధ నాకు కనిపించలేదు. మీ నాన్న మీదున్న ప్రేమతో నీకు అలా అనిపిస్తుందేమో కానీ నాకు మాత్రం తప్పు చేశాడని అనిపిస్తుంది. దయచేసి మీరు అలా అనకండి ఆఫీసర్. తప్పు చేసినప్పుడు చేశారు అనక ఇంకేమంటారు? మీరు ఎవరు ఎన్ని అన్నా మా నాన్న తప్పు చేశాడు అంటే నేను నమ్మను. 2 రోజుల్లో నాన్న ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను. అప్పటి వరకు మా నాన్న గురించి మీరైనా ఏం మాట్లాడకండి. కళ్యాణి, ఆ ఫోటో కూడా ఇంట్లో కనిపించింది కాబట్టి మావయ్య తప్పు చేసుంటారు అన్నాను. కాదు చేయలేదు నిరూపిస్తాను అంటున్నావు కదా, ఇంకా ఫోటో టాపిక్ వదిలే. నేను బాధపడుతుంది అందరిలా మీరు అనుమానిస్తున్నందుకు. మీ అనుమానం నిజం కాదని నేను నిరూపిస్తాను. సరే, అప్పటి వరకు నేను దీని గురించి ఏం మాట్లాడను. నువ్వు జరిగిన దాని గురించి ఏం ఫీల్ అవ్వకు. నువ్వు ఇలా ఉంటే నాకు బాధగా ఉంటుంది. ఏమ్మా, శౌర్య ఇంకా నిద్ర లేవలేదా? రెడీ అయి బయటికి వెళ్ళారమ్మా.
ఎవరు నిద్ర లేచినా లేవకపోయినా ముందు పెళ్లి కూతురు నిద్ర లేచిందో లేదో చూడండి. ఈ పాటికి నిద్ర లేచే ఉండాలి. అదిగో అత్తయ్య వచ్చేసింది. రా పెళ్లి కూతురా రా. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అత్తయ్య. థ్యాంక్ యూ. పెళ్లి రోజు శుభాకాంక్షలు దమయంతి. మొహం ఎందుకే అలా పెట్టుకున్నావు? కాస్త నవ్వరాదు, నీ సొమ్మేం పోతుందని. అక్కలా లేకపోతే మనం గుర్తుపట్టలేమమ్మా. అక్క మొహం మీద ఆ కోపమే అక్కకు అందం. పెళ్లి రోజు శుభాకాంక్షలు వదినా. థ్యాంక్ యూ. దమయంతి, పెళ్లి రోజు శుభాకాంక్షలమ్మా. దమయంతి, ముందు అమ్మ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకో. అవును, మావయ్య గారు ఇక్కడ. ఆయనకి ఎన్ని పనులు, నాకన్నా పనులు ఎక్కువైనట్టున్నాయి. పెళ్లి రోజన్నా కాస్త ప్రశాంతంగా ఉండమ్మా. శివరాం, ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్ళావు? పనుండి వెళ్ళాను అత్తయ్య. పెళ్లి రోజు కూడా పనులేనా? ఉదయాన్నే లేవగానే మీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని చూస్తే మీరు కనిపించనే లేదు. సర్లే, ఉదయం కనిపించలేదు, ఇప్పుడు కనిపించారుగా, ఆశీర్వాదం తీసుకోండి. అంతేగా. ఏం చేస్తున్నావే? ఆశీర్వదించండి. ప్రపంచంలో ఏ భార్య ఏ భర్తని ఇంత దారుణంగా ఆశీర్వాదం అడగదమ్మా. నేనింకా కోపంతో నా కాళ్ళు ఎక్కడ లాగుద్దో అని భయపడ్డాను. ఇదిగో, పెళ్లి రోజున నా కోపం తెప్పించకండి. ఇప్పుడేదో కిలకిలా నవ్వుతున్నట్టు తమరు. దమయంతి, నువ్వు శివరాం అమ్మ నాన్నల ఆశీర్వాదం తీసుకోండి. నాకు తెలుసు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. దమయంతి, ఏంటిది? నువ్వెంత కాదన్నా ఆయన మీ అన్నయ్య. అన్నయ్యతో అలాగేనా మాట్లాడేది? నేను ఇలాగే మాట్లాడతాను. ముందు పెద్దవాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. రండి. పద. ఒక్క నిమిషం. దమయంతి, అలాగేనా ఆశీర్వాదం తీసుకునేది? నిండు నూరేళ్లు ఆనందంగా జీవించండి. అత్తయ్య, మావయ్య, మీ ఇద్దరి పెళ్లి రోజు సందర్భంగా మీతో కేక్ కట్ చేయించి
సరదాగా గడపాలనుకుంటున్నాం. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? ఈ మధ్య ఇంట్లో ఎందుకో కాస్త చిరాకులు ఎక్కువయ్యాయి. ఆ చిరాకులు బాధలు మర్చిపోయి ఈ రోజైనా అందరం ఆనందంగా ఉండాలని ఏర్పాటు చేశాం. అవునమ్మా, మీ ఇద్దరి కోసం బట్టలు కూడా తీసుకొచ్చాను. ఒక్క నిమిషం. ఇదిగో అమ్మా. నాన్న, ఇది నీకు. థ్యాంక్ యూ.